అన్నది ఆయన పేరు, ఛత్రపతి అనేది ఆయన ఇచ్చినట్టు బిరుదు, అందుకే ఆయన ఛత్రపతి శివాజీ అంటాం. అట్లాగే ఛత్రపతి శివాజీ వారసుడు అన్నటువంటి సంభాజీ గారు, ఈయనకు ఉన్నటువంటి బిరుదు మహావీర్. ఇది మహావీర్ సంభాజీ అంటాం మనం. అంటే ఇప్పుడు మనకు చరిత్ర తెల్లగా ఛత్రపతి సంభాజీ అంటాం, కానీ కేవలం శివాజీ గారి బిరుదు మాత్రమే. భారతదేశంలో ఎవరికి ఆ బిరుదు లేదు. ఒకే ఒక బిరుదున్న వ్యక్తి శివాజీ గారు. అట్లాగే మహావీరున్న వ్యక్తి ఒకే ఒకరంటే ఎవరు? సంభాజీ గారు, వారి వారసులు. అట్లాగే మనం అనుకోవచ్చు ఇప్పుడు, ఎందుకంటే శివాజీ లాగా అంటే ఛత్రపతి శివాజీ లాగా బతకాలా, అట్లాగే మహావీర్ సంభాజీ లాగా మరణించాలా, అంటే అంత అంత వాళ్ళు చేశారనమాట. దానికోసం ఈరోజు మతం మారండి, సనాతన ధర్మాన్ని వదిలేయండి అంటూ ఎన్నో చెప్పినటువంటి మనం చూసినాము. మనం దాదాపు ఔరంగజేబ్ అనే వాళ్ళు దాదాపు 40-45 రోజులు చిత్రహింసలు పెట్టి చనిపోయేలాగా చేశారు. అయితే విషయానికి వస్తే మనం ఏంటంటే, ఇన్ని చిత్రహింసలు పెట్టినా, ఇది చేసినా ఆయన ధర్మం మారలేదు. కేవలం కూడా ఆయనటువంటి కాషాయం కంటూ కానివ్వండి అట్లాంటివి ఏది వదిలిపెట్టలేదు. ఆయన ప్రాణత్యాగం చేసినటువంటి మహావీరుడు. అందుకే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మీకు నమస్కరించి విషయాలు చెప్తున్నాం. ఎందుకంటే మనము ఖచ్చితంగా మనసులో ఉంటుంది చేయాలి, మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి మనసులో ఉంటుంది, కానీ మనం చేయలేకపోతున్నాం. ఎందుకు అంటే కొందరు ఖచ్చితంగా ధర్మం కోసం బయటకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ మనసులో ఉన్న వాళ్ళు వేలల్లో ఉన్నారు. ఆ మనసులో పెట్టుకున్నాం కాదు, ధర్మాన్ని చూపిద్దాం మనం. ఎందుకంటే మన సనాతన ధర్మాన్ని ఎంతోమంది చీడపురుగులు, ఔరంగజేబు లాంటి వాళ్ళు మన సనాతన ధర్మం నశించాలని చెప్పేసి, అట్లాగే మనం పార్టీలోకి వచ్చినట్టయితే ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు సనాతన ధర్మాన్ని ఎంతో నాశనం చేస్తుంది. సరే, మనం పార్టీలో ఖచ్చితంగా మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం 40 ఏళ్ళు ఒకరి చేతిలో ఉంది పార్టీ అన్నది. అందుకే మనం అర్థం చేసుకోవాల్సిందంటే, మన కోసం, మన ధర్మం కోసం మనమే వద్దాం. కులం అనేది కేవలం మన ఇంట్లోనే ఉండాలి. కులం దాటితే మనం అంతా హిందువులం, మనదంతా సనాతన ధర్మం. మనమే సనాతన ధర్మం కాదు, ప్రపంచం మొత్తం మన భారతదేశాన్ని అంటే మన సనాతన ధర్మాన్ని ఫాలో అవుతుంది. మన సంస్కృతి చాలా గొప్పది. ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా, ఏ అధ్యక్షుడు టచ్ చేసినా, ఒక అధ్యక్షుడు గెలిచిందంటే దాని వెనకాల భారతీయ సంబంధించినటువంటి వ్యక్తులే ఉంటారు. ఏ గొప్ప వ్యక్తి ఉన్నటువంటి అక్కడ ఎవరు ఉన్నారంటే, మూలాలు ఉన్న వ్యక్తి ఉన్నారంటే ఖచ్చితంగా భారతీయ సంబంధించిన వ్యక్తులే ఉంటున్నారు. అందుకే అఖండ భారతదేశంలో ఏదైతే మనం చూస్తున్నామో, ఏదైతే మనం వింటున్నామో, అట్లాంటి మనం ఇప్పుడు శివాజీ గారు కానీ, సంభాజీ మహారాజు గారు కానీ కలలు కన్నటువంటి అఖండ భారతదేశాన్ని రావాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాము. ఇప్పుడు మనకంటే సమయభావం తక్కువ ఉంది కాబట్టి మనం వీడియో పంపించాలి కాబట్టి నేను మీ అందరి సమక్షంలో ఇంకా భవిష్యత్తులో మాట్లాడతాను. కొన్ని క్యారెక్టర్ విషయాలు కూడా చెప్తాను. ఒక ఫోటో దిగుదాం ఫస్ట్ మనం.